మొక్కల్ని పెంచడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా చిన్న చిన్న మొక్కలైతే ఇంకా ఇష్టం. మనీ ప్లాంట్ అనేది మనకి ఈజీగా గ్రో అవుతుంది కదండీ. వాటర్‌లో పెట్టినా, ఇలా సాయిల్‌లో పెట్టినా సరిపోతుంది. వాటరింగ్ కూడా ఎక్కువగా మనం చేయవసరం లేదు. అందువల్ల మనీ ప్లాంట్ అనేది ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న కుండీల్లో పెంచి ఇంట్లో అక్కడక్కడ డెకోర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. మనకి దీనికి ఎక్కువగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. చాలా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ ఇండోర్ ప్లాంట్‌లో ఇదొకటి. ఈ సండే కిచెన్ అంతా కూడా క్లీన్ చేశానండి. మొత్తం క్రాకరీ ఐటమ్స్ అన్నీ తీసేసి నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. ఫుల్ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. జస్ట్ మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆఫీస్‌కి బయలుదేరుతున్నానండి. బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి టిఫిన్స్ అనేవి స్కిప్ చేస్తున్నాను. దాని ప్లేస్లో ఇలా పాలతో పెట్టుకున్నటువంటి ఓట్స్ అనేది తింటున్నాను. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకుంటాను, లేదనుకుంటే ఓట్స్తో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకుంటానండి. అలా అని చెప్పి రోజు కాదు, బాయిల్డ్ ఎగ్స్ 2 తినాలంటే చాలా కష్టం అయిపోతుంది. తినలేకపోతున్నాను అలవాటు లేకపోవడం వల్ల. అందువల్ల రోజు తప్పించి రోజు అనేది ఇలా బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. అంటే మార్నింగ్ లేచిన తర్వాత 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత ఏదైనా గ్రీన్ టీ, లేదనుకుంటే మరీ హెడేక్గా ఉంది అనుకుంటే ఒక టీ తీసుకుంటాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇలా అరేంజ్ చేసుకుంటాను. మళ్ళీ అరౌండ్ 11 అలాగా కొంచెం ఆకలి అనిపించకుండా ఉండడానికి ఇలా ఫ్రూట్స్ ఏవో ఒకటి పట్టుకెళ్తూ ఉంటాను. గ్రేప్స్ కానీ, యాపిల్ కానీ, పోమోగ్రానైట్ ఇలాగా మధ్య మధ్యలో. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బటర్ మిల్క్ అనేది క్యారీ చేస్తున్నాను. బటర్ మిల్క్ అనేది చాలా పల్చగా చేసుకొని ఇందులో ఒకరోజు చియా సీడ్స్, లేదనుకుంటే ఒకరోజు సబ్జా యాడ్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్ కూడా మనం రాగా తీసుకోకూడదటండి. అది కూడా డైలీ 1 స్పూన్ మాత్రమే మనం కన్స్యూమ్ చేయాలి. అది పెరుగులో కానీ, లేదనుకుంటే పాలల్లో కానీ, లేదా ఇలాగా బటర్ మిల్క్ రూపంలో కానీ వీటిని నానబెట్టి అట్లీస్ట్ 1 అవర్ అయినా మనకు నానాలి. బటర్ మిల్క్ అనేది నేను 8:30కి అలా ప్రిపేర్ చేస్తాను. అప్పుడు వేస్తాను కాబట్టి నేను 10:30 తర్వాత తీసుకోవడానికి ఇవి బాగా నాని ఉంటాయి. ఇందులో ఈ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు, వాము, జీలకర్ర, సోంపు వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లా ప్యాక్ చేసుకొని దీన్ని బటర్ మిల్క్లో కానీ, లేదు డేలో కానీ, లేదు నైట్ కానీ మీరు మిక్స్ చేసుకొని తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడ నేను చికెను వైట్ రైస్ అనేది తీసుకెళ్తున్నాను లంచ్ కోసం. ఇది నాకు ప్యాకింగ్ అండి. మళ్ళీ నేను కంటిన్యూస్గా బటర్ మిల్క్ తీసుకుంటూ ఉంటాను. నైట్కి ఒక 2 చపాతీ తీసుకుంటున్నాను. ఏదైనా ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటామో ఆ కర్రీతోనే 2 చపాతీ తీసుకుంటున్నాను. నైట్ టైము ఇందాక చూపించాను కదా, ఆ పౌడర్ అనేది వాటర్లో యాడ్ చేసుకుంటాను. హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వేసుకొని హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తాగుతున్నాను. ఇది మార్నింగ్ కూడా తాగొచ్చు. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.